గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్సుమాంజలు. నా పేరు రంగన్న దాసరి. నేను ఆదిత్య స్పోకన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అమీర్పేట హైదరాబాద్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కమ్ ట్రైనర్గా వర్క్ చేస్తుంటాను. మనం ఇంతకుముందు సుమన్ టీవీ వాళ్ళ సహకారంతో ఇంగ్లీష్ పైన చాలా వీడియోలు తీసాం, చాలా ఎపిసోడ్స్ చేసాం. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కొన్ని లక్షల మంది వాటిని వీక్షించారు, కొన్ని వేల మంది కామెంట్ చేశారు, ఇంకొన్ని వేల మంది వాటిని షేర్ చేశారు. ఆ విధంగా సుమన్ టీవీ యొక్క ప్రోగ్రామ్ చూస్తూ బెనిఫిట్ పొందుతూ నాలాంటి వాడికి మాలాంటి వాళ్ళకి చాలామందికి ఒక గుర్తింపునిస్తూ సుమన్ టీవీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు, మీకు ఒక గుర్తింపుని ఇస్తున్నందుకు మనం సుమన్ టీవీకి ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాసులో యామీజారు, వాజువర్ అనే పదాలను ఎలా ఉపయోగించాలి అనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనము విల్ బీ, షెల్ బీ ఈ రెండు పదాల గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్లో విల్ బీ, షెల్ బీ గురించి డిస్కస్ చేద్దాం. విల్, షెల్ అన్న వెంటనే ఫ్యూచర్ అని అర్థం. భవిష్యత్తులో గురించి మాట్లాడటానికి విల్ బీని, షెల్ బీని వాడతాం. ఈ విల్ బీ, షెల్ బీ, విల్లు షెల్ అంటే భవిష్యత్తుని గురించి చెప్తుంది, బీ అంటే ఉండటం అని అర్థం. భవిష్యత్తులో ఉండటాన్ని గురించి డిస్కస్ చేయడానికి విల్ బీ, షెల్ బీని వాడతాం. ఫ్యూచర్ అంతా కూడా ఐకి, వీకి షెల్ వస్తుంది, ఐకి, వీకి షెల్ వస్తుంది. రిమైనింగ్ సబ్జెక్ట్స్ యూ, దే, నాన్ ప్లూరల్, హీ, షీ, ఇట్, నాన్ సింగులర్, వీటికి విల్ బీ వస్తుంది. విల్ బీ. ఐకి, వీకి షెల్ బీ వస్తుంది. మరి మనం కంపల్సరీ ఈ రూల్సే పాటించాలా అని ఏం లేదు. ఐవై అన్న వాళ్ళు వీళ్ళు టీచర్స్, వీళ్ళ యొక్క చైర్ షెల్, వీళ్ళు స్టూడెంట్స్, వీళ్ళు చైర్ విల్. అంటే ఈ టీచర్స్ ఐకి, వీ కోసం విల్లు వాడినా తప్పు కాదు, వాడచ్చు. కానీ వీటికి షెల్ వాడకూడదు. గురువుల యొక్క టీచర్లో స్టూడెంట్స్ కూర్చోకూడదు, గురువుల యొక్క చైర్ స్టూడెంట్స్ వాడకూడదు. కాబట్టి వీటికి షెల్ వాడకూడదు. ఐకి, వీకి షెల్ వాడాలి, విల్ వాడినా తప్పు కాదు. మిగిలిన సబ్జెక్ట్స్కి షెల్ వాడకూడదు, విల్ వాడాలి. విల్లు, షెల్ అన్నది భవిష్యత్తును తెలియజేస్తుంది, ఈ బీ అన్నది ఉండటాన్ని గురించి తెలియజేస్తుంది. ఈ షెల్ బీ, విల్ బీ పక్కన ఏ పదాలు ఉంటాయి అనుకున్నప్పుడు సేమ్ ఇంతకుముందులాగే నౌన్ అయినా ఉంటుంది, యాడ్జెక్టివ్ అయినా ఉంటుంది. ఈ నౌను లేదా యాడ్జెక్టివ్ అని వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పొజిషన్ గురించి చెప్పడానికి, ఈ సబ్జెక్ట్స్ యొక్క పొజిషన్ ఏంటి, ఈ సబ్జెక్ట్స్ ఏ లొకేషన్, ఏ ప్రాంతంలో ఉన్నారు, ఈ యాడ్జెక్టివ్ అంటే వీరు ఎలా ఉన్నారో చెప్పడానికి ఉపయోగిస్తాం. తర్వాత ఈ పదాల పక్కన ఇంకా ఏం పదాలు ఉంటాయి అనుకున్నప్పుడు V4 ఉంటుంది. V4 అంటే ఇన్ఫార్మ్, వర్బ్ 1 ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్ టు V4. సపోజ్ సింగ్, ఐఎన్జి సింగ్ ప్లస్ ఐఎన్జి ఈజ్ ఈక్వల్ టు సింగింగ్. సింగింగ్ అన్న V4 ఉంటుంది. తర్వాత వీటి పక్కన అప్పుడప్పుడు V3 కూడా కనిపిస్తుంది. ఈ పదాల పక్కన V3 ఉంటే యామీజారు, వాజువర్, విల్ బీ, షెల్ బీ అనే పదాల పక్కన V3 ఉంటే ఇది ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు సింగ్ అన్నది వర్బ్ 1 అనుకున్నప్పుడు సింగ్, శాంగ్, సంగ్, సింగింగ్, సింగ్. సంగ్ అన్నది ఇక్కడ వర్బ్ 3. ఇప్పుడు ఈ పదాలని ఉపయోగిస్తూ మనం ఎలాంటి వాక్యాలు రాసుకోవచ్చు రియల్ లైఫ్లో అనుకున్నప్పుడు నేను ఇప్పుడు హీ మీద రాస్తా. హీ విల్ బీ ఏ ప్రొఫెసర్, హీ విల్ బీ ఏ ప్రొఫెసర్ నెక్స్ట్ ఇయర్. ఇక్కడ హీ విల్ బీ ఏ ప్రొఫెసర్, ప్రొఫెసర్ అన్నది నౌన్. అతను వచ్చే సంవత్సరం ఒక ప్రొఫెసర్గా ఉంటాడు, అంతేగాని అవుతాడు కాదు. అవుతాడు అంటే యాక్షన్, ఇక్కడ ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా ఉంటాడు. హీ విల్ బీ ఏ ప్రొఫెసర్ నెక్స్ట్ ఇయర్, అతను వచ్చే సంవత్సరం ఒక ప్రొఫెసర్గా ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? హీ విల్ బీ ఇన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. He will be in Sri Krishna Devaraya
యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్. హీ విల్ బీ ఇన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఉంటాడు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అన్నది ఒక నౌన్. అతను వచ్చే సంవత్సరం ఎలా ఉంటాడు? హీ విల్ బీ enthusiastic. He will be enthusiastic next year. He will be enthusiastic next year. ఎందుకంటే అతను ఒక అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్గా ప్రమోషన్ ఉండుంటుంది. అతను ప్రొఫెసర్గా ఉంటాడు కాబట్టి చాలా పునరుత్సాహంతో ఇది ఎంతూజియాస్టిక్ అనేది అడ్జెక్టివ్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉంటాడు అనేది. తర్వాత ఇక్కడ నౌను, ప్రొఫెసర్ అన్నది నౌను, కృష్ణదేవరాయ యూనివర్సిటీ అన్నది నౌను. అతను ఎలా ఉంటాడు? యాడ్జెక్టివ్, ఎంతూజియాస్టిక్గా ఉంటాడు, పునరుత్సాహంతో ఉంటాడు. తర్వాత V4 వస్తే ఎలా వస్తుంది అన్నది ఇప్పుడు చూద్దాం. హీ విల్ బీ టీచింగ్ criminal law. He will be teaching criminal law next year. అతను వచ్చే సంవత్సరం క్రిమినల్ లా బోధిస్తూ ఉంటాడు. టీచింగ్ అంటే ఆ పని జరుగుతూ ఉంటుంది. వచ్చే సంవత్సరం అంతా బోధిస్తూ ఉంటాడా అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం ఈజీగా రాసుకుందాం. హీ విల్ బీ explaining Indian Evidence Act. He will be explaining Indian Evidence Act at this time tomorrow. He will be explaining Indian Evidence Act at this time tomorrow. అతను రేపు ఈ సమయం అప్పుడు భారత సాక్ష్యాధార చట్టాన్ని వివరిస్తూ ఉంటాడు. అతను రేపు ఈ సమయం అప్పుడు భారతీయ సాక్ష్య చట్టాన్ని వివరిస్తూ ఉంటాడు. తర్వాత ప్యాసివ్ వాయిస్లో ఎలా వస్తుంది? హీ విల్ బీ awarded by the UGC next year. He will be awarded by the UGC next year. అతను లా సబ్జెక్ట్ని చాలా అద్భుతంగా టీచ్ చేస్తున్నందుకు అతను వచ్చే సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత అతను గౌరవించబడతాడు, అవార్డు ఇవ్వబడతాడు అని అర్థం. ఇక్కడ మనకు విల్ బీ పక్కన V3 వచ్చింది. V3 అంటే ఇది ప్యాసివ్ వాయిస్. అతను వచ్చే సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేత అవార్డు ఇవ్వబడతాడు, గౌరవించబడతాడు అని అర్థం. ఇలాగ మనం సేమ్ ఏవైనా ఒకటి, ఇవన్నీ పాజిటివ్ సెంటెన్సెస్. ఈ పాజిటివ్ సెంటెన్సెస్ని మనం వాటిని ఈ పాజిటివ్ సెంటెన్స్ని నెగటివ్ సెంటెన్స్గా మార్చుకోవచ్చు. తర్వాత వాటిని ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకుంటే అది పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తే అది నెగటివ్ క్వశ్చన్ అవుతుంది. పాజిటివ్ క్వశ్చన్ ముందు WH వర్డ్స్ రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగటివ్ క్వశ్చన్ పక్కన WH వర్డ్స్ రాస్తే అది WH నెగటివ్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు WH పాజిటివ్ క్వశ్చన్, ఆరవది WH నెగటివ్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇందులో ఏదైనా ఒక దాని గురించి డిస్కస్ చేస్తాను. సపోజ్ థర్డ్ సెంటెన్స్ గురించి డిస్కస్ చేస్తాను నేను. ఎలాగా? హీ విల్ బీ ఎంతూసియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉంటాడు. ఇక్కడ మనకు విల్ బీ అన్నది హెల్పింగ్ వర్బ్. మనకు హెల్పింగ్ వర్బులు ఎప్పుడైనా ఎన్ని వచ్చినా సరే విల్ బీ,
will have been. ఇలా ఎన్ని హెల్పింగ్ వర్బులు ఉన్నా నాట్ పెట్టాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఈ ఫస్ట్ పదం పక్కనే నాట్ పెట్టాలి, అంతేగాని విల్ బీ నాట్ కాదు. ఇక్కడ విల్ బీ నాట్ కాదు, హీ విల్ నాట్ బీ. నెగటివ్, హీ విల్ నాట్ బీ. విల్ నాట్ మనం వోంట్ కూడా అనుకోవచ్చు. హీ విల్ నాట్ బీ ఎంతూజియాస్టిక్. హీ విల్ నాట్ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉండడు. హీ విల్ నాట్ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉండడు. ఇప్పుడు ఈ పాజిటివ్ సెంటెన్స్, ఇది నెగిటివ్ సెంటెన్స్. ఈ పాజిటివ్ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. పాజిటివ్ క్వశ్చన్ అంటే విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉంటాడా? నెగిటివ్ క్వశ్చన్. నెగిటివ్ క్వశ్చన్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ వాక్యానికి ముందు వస్తే నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. విల్ హీ నాట్ లేదా వోంట్. విల్ హీ నాట్ లేదా వోంట్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉండడా? దీని ముందు WH వర్డ్స్ రాస్తే WH పాజిటివ్ క్వశ్చన్ అవుతుంది. నెగిటివ్ క్వశ్చన్ ముందు WH పదాలు రాస్తే WH నెగిటివ్ క్వశ్చన్ అవుతుంది. వై విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం ఎందుకు పునరుత్సాహంతో ఉంటాడు? ఇన్ విచ్ యూనివర్సిటీ విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం ఏ యూనివర్సిటీలో పునరుత్సాహంతో ఉంటాడు? హౌ విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం ఎలా ఎంతూజియాస్టిక్గా ఉంటాడు? ఫర్ వాట్ పర్పస్ విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం దేని కొరకు పునరుత్సాహంతో ఉంటాడు? విత్ హూమ్ టుగెదర్ విల్ హీ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం ఎవరితో కలిసి పునరుత్సాహంతో ఉంటాడు? హూ విల్ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. ఎవరు వచ్చే సంవత్సరం పునరుత్సాహంతో ఉంటారు? ఇక్కడ నెగిటివ్కి వై విల్ హీ నాట్ బీ ఎంతూజియాస్టిక్ నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరం ఎందుకు పునరుత్సాహంతో ఉండడు? ఈ విధంగా ఈ అన్ని వాక్యాలకు కూడా మనం ఎన్ని వీలైతే అన్ని వాక్యాలుగా మార్చుకోవచ్చు. వాటిని మనం ఇంగ్లీష్లో తెలుగులో బాగా ప్రాక్టీస్ చేయటం ద్వారా మనకు వీటన్నిటి మీద మంచి విజ్ఞానం వస్తుంది. ఇక్కడ మనకు హీ విల్ కాబట్టి హీ అని వాడాము. మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాము? ఐకి వీకి విల్ వాడినా ఓకే, షల్ వాడచ్చు, కానీ విల్ వాడినా ఓకే. కాబట్టి ఇక్కడ మీరు ఐ గురించి వాడాలనుకున్నప్పుడు హీ ప్లేస్లో ఐ రాసి విల్ ప్లేస్లో షల్ రాసుకున్నా ఓకే. గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది సార్ అనుకుంటే మీరు ఐకి వీకి కూడా విల్లును వాడుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనకి ఇంగ్లీష్ మీద అమోఘమైన పట్టు వస్తుంది. ఆ విధంగా మీరు ఇంగ్లీష్ మీద పట్టు సాధించి ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటూ సెలవు.